తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వచ్చే ఏడాది డబుల్ ధమాకాకు అంతకన్నా ఎక్కువ సినిమాలకు స్కోప్ ఉన్న హీరోలు ఎవరు అంటే ఇమిడియట్ గా ఇద్దరు మాత్రం కనిపిస్తున్నారు జనాలకు. వాళ్ళలో ఒకరు మెగాస్టార్ అయితే మరొకరు పాన్ ఇండియన్ స్టార్. ఈ ఏడాది లెక్క ప్రకారం అయితే ప్రభాస్ సినిమాలేవి రిలీజ్ లేనట్టే. కానీ టెక్నికల్ గా ఆలోచిస్తే కన్నప్పలో గెస్ట్ రోల్, మిరాయిలో వాయిస్ ఓవర్, ఈ నెల 31న బాహుబలి ది ఎపిక్ రిలీజ్. డార్లింగ్ ఫ్యాన్స్ ముందు ఎప్పటికప్పుడు అపియర్ అవుతూనే ఉన్నట్టు. అందుకే పెద్దగా మిస్ కావట్లేదు జనం. అయినా సంక్రాంతికి ది రాజాసాబ్ ఫుల్ మీల్స్ పెడుతుందన్నది ఫ్యాన్స్ ఆశ. ది రాజాసాబ్ సంక్రాంతిని కవర్ చేస్తే బర్త్డే వైబ్ ని ఫౌజీ క్యారీ చేయడానికి ముస్తాబోతోంది. ఇంతలో ఏ రీ రిలీజో ఇంకెక్కడో సడన్ అపియరెన్సో ఇస్తే వాటితో 2-3 సార్లైనా కనీసం డార్లింగ్ కనిపించడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇదే మాట మెగాస్టార్ విషయంలోనూ ఉంది. ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ మార్క్ ఎలిమెంట్స్, విక్టరీ హీరో తరహా ఎంటర్టైన్మెంట్, అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ కమర్షియల్ థింగ్స్ తో ఫుల్ మీల్స్ లా రెడీ అవుతోంది మన శంకర వరప్రసాద్ గారు. ఆడియన్స్ సంక్రాంతికి రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు సంబరాల్లో ఉండగానే సమ్మర్ కి ది మోస్ట్ అవైటెడ్ విశ్వంభర జనాలను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఒకవేళ ఈలోపు బాబీ సినిమా సెట్స్ మీదకు వెళ్లి చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటే ఇయర్ ఎండ్ లో థియేటర్స్ లోకి దూకేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అన్నట్టుంది మెగా స్పీడ్ చూస్తోంటే. కెరీర్ అంతా హాయిగా స్పీడ్గా సాగుతున్నప్పుడు కావాలని కాసింత బ్రేక్ ఇచ్చి నచ్చని పని చేసుకోవాలంటే చాలానే గట్స్ ఉండాలి. ఫ్లోలో అడ్డం పడితే మళ్ళీ అందుకోవాలంటే ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న భయం చాలా మందికి ఉంటుంది. ఏదైతే అదైందని దూకే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కృతి సనన్ లాగా. ఉన్నది ఒక్కటే జిందగీ, నచ్చింది చేసుకోలేకపోతే ఎలా అని అంటున్నారు కృతి సనన్. తనకు చాలా బాగా నచ్చిన కథలను తెర మీదకి తీసుకురావడానికి ఎవర్ రెడీ అంటున్నారు. అందులో భాగంగా వేసిన ఫస్ట్ స్టెప్ దో పత్తి అని అంటున్నారు ఈ లేడీ. నా బటర్ఫ్లైకి అప్పుడే 1 ఇయర్ అయింది. కెరియర్లో ఎన్ని సినిమాలను నిర్మించినా దోపత్తి చాలా స్పెషల్ అని చెప్పారు కృతి. ఆ సినిమా సమయంలో జరిగిన ఫన్ ని, వచ్చిన ఎక్స్పీరియన్స్ ని ఎప్పటికీ మర్చిపోలేనంటున్నారు పొడవు కాళ్ల సుందరి. లాస్ట్ ఇయర్ దోపత్తితో పాటు క్రూతోనూ మంచి పేరు తెచ్చుకున్నారు కృతి సనన్. ఈ ఏడాది తేరే ఇష్క్ మే మూవీ సెట్స్ మీదుంది. ధనుష్ తో ఈ సినిమా చేస్తున్నారు. సౌత్ లో ఎప్పటినుండో పర్ఫెక్ట్ రీలాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారు కృతి. తేరే ఇష్క్ మే తాను కోరుకున్న ప్రాజెక్ట్ అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ. ఒకవైపు నటన మీద కాన్సంట్రేట్ చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ఫుల్ గా ట్రావెల్ చేయాలనుకుంటున్నారు కృతి సనన్. లక్కీ లేడీ పూజా హెగ్డేతో ముచ్చటగా 3వసారి కాలు కదపడానికి అల్లు అర్జున్ ఓకే అనేసారా? మేడం సార్ మేడం అంతే అని ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మరోసారి చెప్పడానికి టైం వచ్చేసినట్టేనా? దాదాపుగా అన్ని కుదిరినట్టే అని కొందరు అంటుంటే అబ్బే విషయం ఇంకా అంత దూరం వెళ్ళలేదు, జస్ట్ టాక్స్ నడుస్తున్నాయని చెప్తున్నారు ఇంకొంతమంది. ఇంతకీ విషయం ఏంటో మీకు అర్థమైందా? సరే డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. పూజా హెగ్డే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా రాని మాస్ అపీల్ ని తెచ్చిపెట్టింది జిగేల్ రాణి సాంగ్. అప్పటి నుండి ఎప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలనుకున్నా జిగేల్ రాణి రెఫరెన్స్లను తీసుకుంటున్నారట మేకర్స్. ఇప్పుడు కూడా అలాంటి అవసరం మరోసారి వచ్చేటట్టుంది. అయితే ఈసారి పోటీ కూడా కాస్త కంఫర్ట్ గానే ఉంటుందన్నది ఈ భామ ఫీలింగ్. అందుకు కారణం ఐకాన్ స్టార్ డీజే దువ్వాడ జగన్నాథం అలవైకుంఠపురంలో సినిమాలో కలిసి నటించారు అల్లు అర్జున్ అండ్ పూజా హెగ్డే. స్క్రీన్ మీద వీరి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుందనే టాక్ ఎప్పటి నుండో వచ్చింది. దానికి తోడు సక్సెస్ రేట్ పరంగానూ కాన్ఫిడెంట్ డిజిట్స్ కనిపిస్తున్నాయి. సో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తారన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు వైరల్ న్యూస్. అదే నిజమైతే సినిమాలో మిగిలిన హీరోయిన్లకు ఎంత ఫేమ్ వస్తుందో పూజా హెగ్డే ఒక్క సాంగ్ తో అంత ఫేమ్ సంపాదించుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది. పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తోన్న పూజా హెగ్డే తన ఎదుగుదలకు ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదన్నది సన్నిహితులు చెప్తోన్న మాట. అటు సినిమాలు ఇటు స్పెషల్ సాంగ్స్ అంటూ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్కటి క్లిక్ అయినా మళ్లీ రఫ్ఫాడించేస్తారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు నెటిజన్స్. మళ్ళీ మళ్ళీ అనే కాన్సెప్ట్ని మన చిరు అండ్ ప్రభాస్ విషయంలో ఒక రకంగా చెప్పుకుంటే మోహన్ లాల్ విషయంలో ఇంకో రకంగా చెప్పుకోవాలి. కాయిన్కి అదర్ సైడ్ అన్నట్టు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ని రిపీట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరెలా ఉంటారోనని పరుగులు తీయడమేనా, కొంచెం తెలిసిన వారితో రిలాక్స్డ్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇంతకీ ఎవరా లక్కీ డైరెక్టర్స్?
వృషభ రిలీజ్కి ముస్తాబవుతుండడంతో ఆ హడావుడిలో ఉన్నారు మోహన్ లాల్. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ సూపర్ స్టార్ వృషభ మీద ఫుల్ హోప్స్ పెట్టుకుంటున్నారు. అందుకే మరింత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక దృశ్యం ఫైనల్ పార్ట్ కోసం మేకప్ వేసుకుంటారు మోహన్ లాల్. దృశ్యం ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ కి ఎంత పేరొచ్చిందో స్పెషల్ గా చెప్పాలా ఏంటి? అందుకే థర్డ్ పార్టీ మీద కూడా అన్ని అంచనాలున్నాయి. తనకు బాగా దగ్గరైన కంఫర్ట్ గా ఉండే జీతూ జోసెఫ్ తో దృశ్యం చేస్తారు. నియర్ ఫ్యూచర్ లో రామ్ అనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది వీరి కాంబోలో. రీసెంట్ సూపర్ డూపర్ హిట్ తుడురం కెప్టెన్ తోనూ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు లాల్. తుడురంలో టాక్సీ డ్రైవర్ గా మెప్పించారు మోహన్ లాల్. ఈ చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న 2 సినిమాలను పూర్తి చేశాక మోహన్ లాల్ సినిమాను తెరకెక్కిస్తారు తరుణ్ మూర్తి. అటు L2 ఎంపురాన్ సినిమాకి త్రీక్వెల్ ఉండే అవకాశాలున్నాయనే మాటలు ఎప్పటినుంచో ఉన్నాయి. పృథ్వీరాజ్ పక్కా పాయింట్తో లాల్ కి హలో చెప్పేస్తే ఆ సినిమా కూడా లైన్లో ఉన్నట్టే. సో ఓవైపు కొత్త వారితో సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కంఫర్టబుల్ కెప్టెన్స్ సెట్లో లాల్ చిల్ కావాలనుకుంటున్నారన్నమాట. మన హీరోయిన్స్ నార్త్ అండ్ సౌత్ 2 చోట్ల ఇప్పుడిప్పుడు బాగానే బిజీ అవుతున్నారు. అయితే వీరందరికన్నా ముందే నార్త్లో సినిమాలు చేసిన లేడీ శృతి హాసన్. అక్కడికి ఇక్కడికి ఉన్న తేడాను చాలా స్పష్టంగానే షేర్ చేసుకున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ శృతి హాసన్ ఏం చెప్పారు? కమ్ ఆన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు శృతి. అయినా ఆ ట్యాగ్ ని దాటి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి సక్సెస్ కూడా అయ్యారు. ఒకవేళ ఎవరైనా తన్ని స్టార్ కిడ్ అన్నా తనకేం ఇబ్బంది లేదంటున్నారు ఈ లేడీ. తన తండ్రి ఎంతో మందికి స్ఫూర్తి పంచారని, తనకు పంచడంలో తప్పేంటని చెప్తున్నారు. కమల్ హాసన్ ఎప్పుడూ డబ్బు గురించి, బాక్సాఫీస్ నంబర్ల గురించి ఆలోచించలేదన్నది శృతి చెప్తోన్నమాట. ఎప్పుడూ క్రాఫ్ట్ గురించి, అందులో పర్ఫెక్షన్ గురించి, ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయడం అనే విషయాన్ని గురించి మాత్రమే కమల్ ఆలోచిస్తారని షేర్ చేసుకున్నారు. నార్త్ లో వర్క్ చేసిన శృతి అక్కడి వర్క్ కల్చర్ గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. సౌత్ లో ప్రతి విషయానికి క్రమశిక్షణ ఉంటుందని, నార్త్ లో అది అంతగా కనిపించదని చెప్పారు మిస్ హాసన్. దక్షిణాదిలో బాగా డబ్బున్నవారు కూడా పాతకారుల్లో తిరగడానికి ఇబ్బంది పడరని చెప్పారు. నార్త్ లో ఆడంబరాలు ఎక్కువని అన్నారు. దక్షిణాది నటీనటుల్లో వినయం, గౌరవం ఎక్కువగా కనిపిస్తాయన్నది హాసన్ డాటర్ అబ్జర్వేషన్. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారని, కొబ్బరికాయ టు గుమ్మడికాయ ప్రతిదీ పద్ధతి ప్రకారం జరుగుతుందని, నార్త్ లో ఇలాంటివి కాస్త అరుదుగా ఉంటాయని చెప్పారు. ఒకప్పటితో పోలిస్తే తండ్రి గురించి, సౌత్ గురించి శృతి చాలా బాగా ఓపెన్ అవుతున్నారని అంటున్నారు నెటిజన్స్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.2 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బై బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.